ప్రభు నామానికి మహిమ కలిగి ఉంటాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, ఎప్పుడైతే నువ్వు నిరుత్సాహపడిపోతావో, ఇక నేను ఇది చేయలేను బాబోయ్ అనుకుంటావో, నువ్వు చాలా ఏది చేయలేవు. అందుకే ఏ విషయంలో కూడా భయపడకూడదు. భయపడితే నువ్వు ఏ పనికి పూనుకోలేవు, ముందుకు సాగలేవు, ప్రార్థన చేయలేవు, ప్రభునందు విశ్వాసం ఉంచలేవు. ఒక్క భయం వలన అన్నిట్లో లాస్ అయిపోతావు, అన్నిట్లో డల్ అయిపోతావు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్తున్నాడు? భయపడకు. భయపడితే నీ పైన అయిపోయినట్టే. భయపడితే నువ్వు ముందుకు వెళ్ళవు. భయపడితే నువ్వు ఎక్కడ కూడా నువ్వు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటావు, కానీ ముందుకు రాలి. నీ విషయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. భయపడకండి. సమస్యల, ఇబ్బందుల, కరువ, దుఃఖమా, వేదన అయితే రెట్టింపుగా ప్రార్థించు. రెట్టింపుగా నువ్వు ఆరాధిస్తున్న దేవుని యందు నమ్మికోవచ్చు. చిన్న విషయం మీకు చెప్తాను. ఒక ఆయనట అప్పులు ఎక్కువైపోయాయి, సమస్యలు ఎక్కువైపోయాయి, ఇక అతనికి పిరికితనం ఎక్కువైపోతా ఉంది. ఎక్కువైపోయి భయం ఎక్కువైపోయి ఇక చర్చి మానేశాడు, ప్రార్థన మానేశాడు, దేవుని యందు నమ్మిక ఉంచడం ఆపేశాడు. అన్నీ మానేసి ఇంట్లో ఒక మూల చీకటి గదిలో కూర్చున్నాడు. తెల్లవారేది అర్థం కాలేదు, మధ్యాహ్నం అర్థం కాలేదు, సాయంత్రం అర్థం కాలేదు. ఇక భయపడుతూ గడగడ వణుకుతూ ఆ రూమ్లో కూర్చున్నాడు. ఆ రూమ్లో కూర్చున్నప్పుడు అతనికి ఒక దృశ్యం కనిపించింది. ఏంటంటే, ఒక చీమట కిటికీలోంచి పైకి ఎక్కిపోవాలని కిటికీ దగ్గరికి ఎక్కుతా ఉంది, కింద పడతా ఉంది. కిటికీ వరకు కష్టపడి ఎక్కుతా ఉంది, మళ్ళీ కింద పడతా ఉంది. అది ఎన్నిసార్లు కింద పడిందో అన్నిసార్లు ఎక్కుతానే ఉంది. కింద పడినప్పుడల్లా వెనక్కి వెళ్దామనే ఆలోచన కాకుండా కింద పడినప్పుడల్లా మళ్ళీ పైకి ఎక్కుతాం. చాలాసార్లు అలా 100 సార్లు కింద పడి 100వసారి జయించి ఆ కిటికీ ఎక్కి అవతల దాటి వెళ్ళిపోయాడు. అది చూసిన ఇతను, ఒక చీమకి అంత సహనం ఉంటే, ఆ నోరు లేని ఆ జీవికి అంత ఓర్పు ఉంటే, మరి ఆ నోరు లేని జీవి కింద పడిన ప్రతిసారి 10 సార్లు 20 సార్లు పడినప్పుడు అది వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. అలా వెళ్ళలేదు. అది విజయం సాధించేంత వరకు, ఆ కిటికీ ఎక్కేంత వరకు ఎంతో ఓర్పుగా ఆ ప్రయత్నం మానుకోలేదే. మరి నేనేంటి ఇలా రూమ్లో కూర్చున్నాను? దేవుని మీద దేవుణ్ణి ఆరాధిస్తున్నా నేను, యేసయ్య నమ్ముకున్న నేను, యేసయ్య గురించి తెలుసుకొని కూడా, యేసయ్య ఎంత గొప్పవాడో ఆయన విలువ తెలిసినా కూడా, ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడో బైబిల్ చదివినా కూడా, నేను పిరికితనంతో ఈ మూల కూర్చోడం ఏంటి అని తన్ను తాను అసహించుకొని, ఆ చీమను చూసిన ఇతడు బుద్ధి తెచ్చుకొని, చీమల్లో మంచి జ్ఞానం నేర్చుకొని బయటకు వచ్చి మళ్ళా ప్రార్థన ప్రారంభించాడు, మళ్ళా ప్రయత్నం ప్రారంభించాడు. తాను ఏమైతే కోల్పోయాడో అదంతా ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా ప్రభువుని అడిగి అడుగు ముందుకేసినప్పుడు అద్భుతమైన ఘన విజయం అతని సొంతమైంది. ఇప్పుడు కష్టపడుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. మరి అన్ని విషయాల్లో అతడు ఒక సంపాదనతో ఒక మంచి హోటల్ ప్రారంభించి అతడు సంపాదన రావడం ప్రారంభమైంది. ప్రార్థన చేయడం ప్రారంభించాడు, ఆరాధించడం ప్రారంభించాడు, చర్చికి వెళ్ళడం ప్రారంభించాడు. మరలా ప్రయత్నం ప్రారంభించినప్పుడు అతని అప్పులన్నీ తొలగించాడు ప్రభు. ఘన విజయం ఇతను సొంతం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వెలా ఉన్నావు? సమస్యలని గడగడ వణుకుతున్నావా? భయపడుతున్నావా? పోరాటాలు చూసి అమ్మో నేను పోలేను అనుకుంటున్నావా? పోరాటాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శ్రమ ఉంటుంది. కానీ నువ్వు ముందుకు వెళ్తా ఉంటే ప్రభువు నిన్ను తన ఆశ్చర్యమైన కృప చేత నేను ముందుకు నడిపిస్తాడు. ఎక్కడా నిన్ను ఆపడు, ఎక్కడా నిన్ను వెనుకంజ వేయనీడు. ఆయన నీ చేయి పట్టుకున్నాడు కాబట్టి నీకు సహాయం చేస్తూనే ఉంటాడు, ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. అతి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి ధైర్యంతో ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఇందరికోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, నీకు స్తోత్రములు. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ధైర్యం తెచ్చుకోవాలి నాయన. భయపడకూడదు ప్రభు. భయపడితే ఒక మనిషి ఏమీ చేయలేడు, ప్రార్థన చేయలేడు, ఆరాధించలేడు, దేవుని సంధికి రాలేడు. ఈ వారిలో భయము తొలగించి ధైర్యంతో ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగా. ఆమేన్.